నమస్తే 99 టీవీకి స్వాగతం. నేను రవిశంకర్ వెల్ల. టికెట్ రాకపోతే తల్లి లాంటి పార్టీని వదిలేసి వెళ్ళిపోతోన్న నేటి రాజకీయాల్లో నీతికి, నిజాయితీకి, విశ్వసనీయతకు కట్టుబడి ఉండే నేతలను వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు. అలాంటి వారిలో జనసేన యువ నాయకుడు పండింటి మల్హోత్రా ఒకరు. 2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా పోటీ చేయడంతో చాలా మంది ఆశావాహులకు టికెట్ రాలేదు. పొత్తులో భాగంగా టికెట్ దక్కకపోవడంతో మూడు పార్టీల్లోని కొంతమంది నేతలు వారి పార్టీలకు గుడ్ బై చెప్పేసిన సంగతి తెలిసిందే. అయితే టికెట్ రాకపోయినా తల్లి లాంటి పార్టీని విడవని అతి తక్కువ మంది నాయకుల్లో ఒకరు పండింటి మల్హోత్రా. తాజాగా జరిగిన పదవీ బాధ్యత కార్యక్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ కోసం అంకితభావంతో పనిచేసిన కొందరు కార్యకర్తల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. అందులో పండింటి మల్హోత్రా కూడా ఉన్నారు. నమ్మితే గుండెల్లో పెట్టుకునే పవన్ పార్టీ కోసం ఏమీ ఆశించకుండా పనిచేసిన వారికి పెద్దపీట వేస్తూ ఉన్నారు. మల్హోత్రా లాంటి అతి కొద్ది మంది నేతలు మాత్రమే టికెట్ రాకపోయినా ఎటువంటి అసంతృప్తి లేకుండా అధినేత మాటకు కట్టుబడి నిబద్ధతతో పనిచేశారు. నామినేటెడ్ పదవుల్లో అలాంటి వారికే పవన్ కళ్యాణ్ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉన్నారు. పండింటి మల్హోత్రాకు కూడా కీలకమైన నామినేటెడ్ పదవి కట్టబెట్టడం పార్టీ కోసం అంకితభావంతో ఆయన చేసిన కష్టానికి ప్రతిఫలం అని చెప్పుకోవాలి. పండింటి మల్హోత్రా విద్యా వృత్తిపరంగా మాత్రమే కాదు, సామాజికంగా కూడా తనదైన ముద్ర వేసిన వ్యక్తిగా చెప్పుకోవాలి. ఆయన ఎంఎస్సి ఫిజిక్స్ పూర్తి చేశారు. వృత్తిరీత్యా బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా 16 ఏళ్లకు పైగా అనుభవం సంపాదించారు. మంచి స్థాయిలో నెలవారీ ఆదాయం పొందుతూ సౌకర్యవంతమైన జీవితం సాగిస్తున్నప్పటికీ తన మేధస్సు, అనుభవాన్ని తనకే పరిమితం చేసుకోకుండా నలుగురికి ఉపయోగపడేలా మలుచుకున్నారు. ఇతరులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ సమాజం కోసం ఏదో ఒకటి చేయాలన్న తపనతో ముందుకు సాగారు మల్హోత్రా. 2014 మార్చి 14న పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం ప్రసంగం ఆయన జీవితాన్ని కీలక మలుపు తిప్పింది. ఆ ప్రసంగంలోని ఆలోచనలు, ప్రజల పట్ల ఉన్న బాధ్యత, రాజకీయాల్లో విలువల అవసరం ఆయనను తీవ్రంగా ప్రభావితం చేశాయి. అదే క్షణం నుంచి తన నియోజకవర్గ ప్రజలకు తన వంతు సేవ చేయాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు మల్హోత్రా. జనసేన పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సోషల్ మీడియాను వేదికగా చేసుకున్నారు. పార్టీ భావజాలాన్ని సులభంగా ప్రజలకు చేరేలా 70కి పైగా షార్ట్ ఫిలిమ్స్, ప్రతిభావంతమైన వీడియోలను రూపొందించారు. ఈ కృషితో క్రమంగా పార్టీ నాయకత్వం దృష్టిని ఆయన ఆకర్షించారు. సోషల్ మీడియాతోనే సరిపెట్టుకోకుండా ఒక మైక్ భుజాన వేసుకుని గ్రామం తిరుగుతూ పవన్ కళ్యాణ్ పార్టీ సిద్ధాంతాలను నేరుగా ప్రజలకు వివరించారు. వారానికి 3 రోజులు గ్రామాల్లోనే ఉంటూ ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా విని వాటిని అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం అయ్యేలా ప్రయత్నించారు పండింటి మల్హోత్రా. నాడు జనసేన ఆవిర్భావం తర్వాత మొట్టమొదటి జెండా పట్టుకుని జనసేనను గ్రామంలో పరిచయం చేసిన వారిలో మల్హోత్రా కూడా ఒకరు. అధినేత ఆదేశాలను శిరసా వహిస్తూ నియోజకవర్గంలో జనబాట, జనతరంగం, రైతు భరోసా యాత్ర, రోడ్ల దుస్థితిపై చేపట్టిన అనేక కార్యక్రమాల్లో మల్హోత్రా చాలా చురుగ్గా పాల్గొన్నారు. మల్హోత్రా అంకితభావం, పనితీరు చూసిన పార్టీ అధిష్టానం ఎలాంటి ముందస్తు సంకేతం లేకుండా ఒక సర్ప్రైజ్ గిఫ్ట్లా 2019లో మైదుకూరు నియోజకవర్గం నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇచ్చింది. పవన్ కళ్యాణ్ స్వయంగా నమ్మి నీకు సీటిస్తూ ఉన్నాను అని చెప్పిన మాటలు మల్హోత్రాపై మరింత బాధ్యతను పెంచాయి. ప్రచారంలో ఎక్కడా తగ్గకుండా ఇంటింటికి తిరిగి ఓట్లను అభ్యర్థించారు మల్హోత్రా. ప్రజలతో మమేకమై వారి సమస్యలను వింటూ పార్టీ ఆలోచనల్ని వారికి వివరించారు. 2019 ఎన్నికల్లో ఓటమి ఎదురైనా కూడా మల్హోత్రా వెనక్కి తగ్గలేదు. వృత్తిరీత్యా సాఫ్ట్వేర్ ఉద్యోగిగా కొనసాగుతూనే 3 రోజులు బెంగళూరులో ఉద్యోగం చేస్తూ 4 రోజులు నియోజకవర్గంలో గడిపారు. మెగాఫోన్ భుజాన వేసుకుని ప్రతి గ్రామం తిరుగుతూ జనసేన ప్రాముఖ్యతను ప్రజలకు వివరించారు. పార్టీ బలోపేతమే లక్ష్యంగా నిరంతరం శ్రమించారు మల్హోత్రా. అలాగే పంచాయతీ, మున్సిపాలిటీ ఎన్నికల్లో యువతకు, మహిళలకు ప్రాధాన్యతనిస్తూ సొంత నిధులతో వారిని పోటీకి నిలబెట్టారు. మైదుకూరు మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నికల్లో కీలకమైన ఒక వార్డు గెలవడం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించారు మల్హోత్రా. ఇది పవన్ కళ్యాణ్ దృష్టిని కూడా ప్రత్యేకంగా ఆకర్షించింది. అధినాయకుడి బాటలో పట్టు సడలకుండా పార్టీని బలోపేతం చేయడమే పండింటి మల్హోత్రా లక్ష్యంగా కొనసాగింది. 2024 ఎన్నికల్లో కూటమిలో పొత్తు వల్ల ఎమ్మెల్యే సీటు దక్కకపోయినా కూటమి ధర్మాన్ని పాటిస్తూ బాధ్యతగా వ్యవహరించారు. మైదుకూరు టికెట్ టీడీపీకి వెళ్లినా కూడా కూటమి అభ్యర్థితో కలిసి 6 నెలల పాటు ఇంటింటికి తిరిగి ఓట్లను అభ్యర్థించారు
మల్హోత్రా. ఎమ్మెల్యే అభ్యర్థి గెలుపు కోసం అత్యధిక మెజారిటీ రావడంలో కూడా మల్హోత్రా తన వంతు సహకారాన్ని అందించారు. జనసేన చేపట్టిన క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమంలో ముఖ్యంగా ఐటీ విభాగంలో పండిట్ మల్హోత్రా చేసిన సేవలు ప్రత్యేకంగా నిలిచాయి. ఈ కృషిని చివరకు పవన్ కళ్యాణే స్వయంగా గుర్తించారు. కష్టపడిన కార్యకర్తను ఎప్పటికీ వదిలిపెట్టనని మరోసారి నిరూపిస్తూ మల్హోత్రాను ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్గా నియమించి కీలక బాధ్యతను అప్పగించారు పవన్ కళ్యాణ్. ఈ పదవిని మల్హోత్రా అంకితభావానికి, నిరంతర కృషికి, పార్టీపై ఉన్న అచంచల విశ్వాసానికి లభించిన గౌరవంగా చెప్పుకోవాలి. ప్రస్తుతం పండిట్ మల్హోత్రా మైదుకూరు నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ బాధ్యతను ఆయన కేవలం హోదాగా కాకుండా ప్రజల పట్ల ఉన్న నిబద్ధతగా భావిస్తూ ముందుకు సాగుతూ ఉన్నారు. నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా నిరంతరం ప్రజల మధ్య ఉంటూ కార్యకర్తలకు అండగా నిలుస్తూ ఉన్నారు. రాయలసీమ అంటే జగన్ అడ్డాగా పేరుంది. అక్కడ టీడీపీ, జనసేన లాంటి పార్టీలు బయటకు రావాలంటేనే హడలిపోయే పరిస్థితి. జగన్ సీఎంగా ఉన్న 5 ఏళ్లు టీడీపీ, జనసేన శ్రేణులు రాయలసీమలో ఏదైనా కార్యక్రమం చేయాలంటే సానుకూల వాతావరణం ఉండేది కాదు. దాడులు, కేసులు ఎదుర్కోవాల్సి వచ్చేది. అలాంటి పరిస్థితుల్లో కూడా దమ్ముగా జనసేన జెండా చేతపట్టి కార్యక్రమాలు నిర్వహించిన నాయకుడు పందింటి మల్హోత్రా. అందులోనూ జగన్ ఇలాకాగా పేరున్న కడప జిల్లాలో క్షేత్రస్థాయిలో జనసేన పార్టీని బలోపేతం చేయడంలో మల్హోత్రా చేసిన కృషి మరువలేనిది. ప్రతికూల పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గకుండా ప్రజల్లోకి వెళ్లి పార్టీ భావజాలాన్ని బలంగా చాటి చెప్పారు మల్హోత్రా. ఆనాడు వైసీపీ మూకల దెబ్బకు టీడీపీ శ్రేణులు సైతం హడలిపోయిన పరిస్థితి కనిపించింది. రాజకీయంగా తీవ్ర ఒత్తిళ్లు, బెదిరింపులు ఉన్నప్పటికీ పందింటి మల్హోత్రా మాత్రం వెనక్కి తగ్గలేదు. కథన రంగంలోకి దిగి అప్పటి వైసీపీ సర్కార్ ప్రజా వ్యతిరేక విధానాలపై ధైర్యంగా పోరాడారు. ప్రజా సమస్యలపై గళం వినిపిస్తూ జగన్ సర్కార్ వైఫల్యాలను ప్రజల ముందుకు తీసుకొచ్చారు. కార్యకర్తల్లో ధైర్యం నింపుతూ పార్టీకి అండగా నిలబడ్డారు. అనుకూలత లేని పరిస్థితుల్లోనూ రాజకీయంగా ధైర్యంగా నిలబడగలిగితే మార్పు సాధ్యమనే విషయాన్ని నిరూపించారు మల్హోత్రా. కూటమిని అధికారంలోకి తీసుకురావడంలో పందింటి మల్హోత్రా పాత్ర కీలకమైంది. కడప జిల్లాలో జనసేన పార్టీకి పునాది బలపడడంలో ఆయన చేసిన సేవలు రాజకీయ చరిత్రలో గుర్తుండిపోయే విధంగా ఉంటాయని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తూ ఉన్నారు.